ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/12/2025 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం అమావాస్య. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 10:49 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:01 నుంచి 2:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:35 నుంచి 1:19 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:16 వరకు, సూర్యోదయం 6:44కి, సూర్యాస్తమయం 5:42. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంత మద్యపాన సేవన చేయడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లంచం పుచ్చుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. దుష్టుల సావాస నష్టాన్ని కలిగిస్తుంది. కానీ అష్టమంలో మీకు చంద్రుడున్నా తప్పకుండా మీకు మేషరాశికి వృశ్చిక రాశికి కుజుడి అధిపతి అంటే స్వరాశియుక్తమైనటువంటి కుజస్థానాన్ని చెందున్నాడు కాబట్టి తప్పకుండా ధైర్యము, సాహసము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ల లాభం, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈవెంట్స్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధుమిత్రులతో సమాగమం పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ లాభం, విద్యాలాభం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశం, వ్యాపారపరంగా అభివృద్ధి, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగంలో సానుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. కొన్ని విషయాల్లో నేను చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటే అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రైతన్నలకి, పూలు పలుగురాలు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయక పరిస్థితి. తప్పకుండా మీకు ఈరోజు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కానీ దుష్టుల సావాసం కూడా ఉంది కనుక జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి కింద అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, సోదరులతో సఖ్యత, ముఖ్యంగా కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, వ్యాపార పరంగా మంచి లాభాలు, సమస్త వ్యాపార లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, విద్యా పరిపూర్ణత, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, ప్రయాణ సానుకూలత, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వ్యాపార రంగంలో అన్ని రకాల వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, కళాకారుల, క్రీడాగలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన ఆనంద శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, వాహన యోగము, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆనందమయ సుఖజీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కోర్టు వివాదాలు తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు, అన్ని రకాల వ్యాపారంలోనూ భాగస్వామ్య వ్యాపారంతో లాభం, వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అదృష్ట యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, వివాహ యోగ్యత బలంగా కనబడుతోంది, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, పోగొట్టుకున్న ధనము, వ్యక్తిత్వము, గౌరవము, ఆనందము, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి అనుకూలంగా ఉండబోతోంది. చాలా మంచి సౌకర్యమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, మంచి శుభ తరుణము, ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా ఆనందాది అదృష్ట యోగము, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార రంగంలో అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలవంతమైన శుభయోగాలు, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం, విద్యాలాభము, వివాహ యోగము, సంతాన యోగం, వ్యాపార పరంగా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా శుభకరం, మంగళప్రద, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు చాలా మంచి అనుకూలమైన శుభజీవనంగా జరపబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే మాట ఇవ్వకూడదు, ఇస్తే నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. నిలబెట్టుకోగలిగే అవకాశం ఉంటేనే మాట ఇవ్వండి. ఎందుకంటే అనవసరంగా ఇతరుల చేత అవమానాలు పడే అవకాశం, అభాస పాలే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. డైటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే అనవసర వ్యక్తులతో మాట ముచ్చట మీకు మంచిది కాదు, జాగ్రత్త. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో అప్రమత్తత అవసరం. ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి ఉంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభము. వస్త్ర, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యోగ్యత ఉంది. సంతాన ప్రాప్తి ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఇతరుల మీద ఆధారపడేటువంటి అవకాశాన్ని విద్యార్థిని విద్య ఉపయోగించుకోకండి. సమయ పాలన జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది. తప్పకుండా మీకు అనుకూల విద్య ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం ఉంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. బట్ కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. కొన్ని చిన్న చిన్న వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఏదేమైనా ధనధాన్య వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగం చెప్పబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. ఈరోజు మీకు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేసుకోవడం మంచిది. పెద్దల యొక్క సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. లాటరీలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి చాలా అదృష్ట యోగం. చేతి నిండా ధనం, మానసిక ప్రశాంతత, ఆనంద యోగం, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు,
సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వివాహ యోగం, వేడుకల్లో పాలు పంచుకోవడం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, విందు వినోదాలు పాలు పంచుకోవడం, అలాగే పోగొట్టుకున్న ధనం తిరిగి రావడం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్య రాణింపు, బెస్ట్ ర్యాంక్ రావడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారంలో మంచి కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార భాగస్వామిత లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారాన్ని విస్తృతపరిచే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కొత్త వస్తువుని కొనుగోలు చేసే అవకాశాలు, శుభకర సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలమైన ధనధాన్య వృద్ధి, వస్తు లాభం, పొలం లాభం, రైతులకి పంట లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనంద యోగం, పట్టినెల్ల బంగారం, ఇదంతా చాలా మంచి శుభయోగాలు. వృత్తి ఉద్యోగాదులు కానీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా ఆస్తి పంపకాలు మంచి లాభాలు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే శుభలక్షణం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం మీదే, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉండడం, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారం కానీ, సింగిల్ వ్యాపారం కానీ, కొత్త వ్యాపార ప్రారంభం కానీ, కొత్త వ్యాపారంలో కొత్త భాగస్వామిని కలుపుకోవడం కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఖాయం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు, మాట పలుకుబడి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభయోగం. తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, పట్టుదల, కార్యశీలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార పరంగా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందమయ శుభజీవనం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహాల లాభం, ఉత్సాహవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు. తీవ్రమైనటువంటి విమర్శలు, మద్యపాన సేవనం, మానహాని, ప్రాణహాని, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఈక్వాలిటీ, సమానతత్వం, మగవాడు 90 వేస్తే నేను 180 వేయొచ్చు కదా, లేదా నేను కూడా 90 వేసుకుంటాను అనేటువంటి సమాన హక్కుల కోసం పోరాడేటువంటి మహిళామణులకి జోహార్లు. భర్త కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు, అలాగే నేను కూడా మా అత్తనామామల్ని ఆదరిస్తాను,
నా అత్తమామల్ని కూడా నేను గౌరవంగా చూసుకుంటాననేటువంటి ఆడవాళ్ళకి కూడా జోహార్. ఎందుకంటే ఇక్కడ ఏదో నేను తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ చెడులో మాత్రమే సమాంతర స్థితి చూసుకొని జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వ్యక్తులు ఈ రోజున ఎక్కువగా కనబడుతున్నారు. వాళ్ళ వల్ల మీకు అంటే అటువంటి వాళ్ళకి మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, కళాకారుల క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానం, టెన్షన్, మీ ఆస్తిపాస్తులు ఇతరుల కబ్జాలు గురే అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా నష్టాలు పొందుకునే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో నష్టము, కష్టము, లేనిపోని అలవాట్లు నష్టాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో కూడా నష్టం, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అతి సర్వత్రా వర్జితం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, ఈవెంట్ చేసేవారికి, అలాగే రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి నష్టం. జన్మ జాతకం తప్పకుండా చూసుకోవాలి మీరు. ఎందుకంటే లేనిపోని అవాంతరాలు మీ ప్రమేయం లేకుండానే ఈరోజు నెగిటివ్ జరిగే అవకాశం కనబడుతుంది. కించిత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, లంచగొండలుగా పట్టుబడడం, విద్యలో నష్టాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షలు నష్టం, విదేశాలు వెళ్లే ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తుంది. మీ ప్రయాణాలు ఆకస్మికంగా రద్దయ్యే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. మీ వాహనం కూడా ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనాన్ని మీరు తీసుకోకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ వల్ల మోసపోయే అవకాశాలు, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ నష్టం, విద్యా నష్టాన్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువుకి ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకం కనబడుతోంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 11:41 మధ్యకాలంలోను, తిరిగి 12:16 నుంచి 1:37 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి ధన ధాన్య, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, సోదరుల వల్ల అనుకూలత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. ఇంట్లో తప్పకుండా గానా బజానా ఉండే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధ వేడుకల్లో చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, విద్యార్థి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార రంగంలో అన్ని రకాల వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. స్వదేశంలో, విదేశాల్లో వ్యాపార రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వీసా సంబంధ సౌలభ్యం, విదేశ వెళ్ళడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్, అలాగే పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా ఇవాళ మీకు సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈరోజు రాయబోయే పరీక్షల్లో విజయం ఖాయం. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇవి చాలా మంచి ఆనందాది అదృష్ట యోగాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అనుకూలత ఉంది. ధనయోగము, ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల లాభాలు, రైతన్నలకి పూలు పడుకునే లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలుపుకునే అవకాశాలు, సొంత వ్యక్తులతో అనుకూలత, అనుబంధం, వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతానం పొందుకోవచ్చును. పోగొట్టుకునే ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం, లోన్ సౌకర్యం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. రాబోయే వీరికి అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభము, ఆనందము, ఆరోగ్యం, ఐశ్వర్యం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మీనరాశి వారికి కూడా చాలా మంచి అదృష్ట యోగమే. ముఖ్యంగా విద్యాలాభం, ఉద్యోగానుకూలత, స్థిర ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడకు లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, శుభయోగం, సుఖయోగం, ఆనందయోగం, అదృష్టయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో స్థిరత్వము, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, రాజకీయ చాలా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్లో కూడా మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వరకు కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి సుఖ శుభవంతమైనటువంటి చెప్పబడుతోంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.